హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో ఏంటంటే మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు దసరాకి అని చెప్పి బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ చేయబోతున్నారు కదా 26th నుంచి. సో ఆ 26th మిడ్ నైట్ 12కి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి. కాకపోతే ఆ ఆఫర్స్ వచ్చేసి సెకండ్స్లోనే అయిపోతాయి. నేను 2-3 yearsగా ట్రై చేస్తున్నానండి చాలా లో ప్రైస్లో తీసుకోవాలని. కాకపోతే నాకు అసలు అయ్యేది కాదు, సెకండ్స్లలో అయిపోవడం వల్ల నాకు లోయెస్ట్ ప్రైస్కి దొరికే కాదు. మార్నింగ్కి నెక్స్ట్ డే ఈవినింగ్కి వచ్చేసి అవి ప్రైస్లు తేడా వచ్చేవండి. 12కు ఉన్న ప్రైస్ కంటే మార్నింగ్కి ఈవినింగ్కి ఒక 3-4 thousand తేడా ఉండేవి. సో నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. నాలాంటి వాళ్ళ కోసం నేను చెప్పానేమో ఫ్లిప్కార్ట్ వాళ్ళు లోయెస్ట్ ప్రైస్ లాగానే ఒక ఆప్షన్ తీసుకొచ్చానండి. ఇది ఎట్లా యూజ్ చేసుకోవాలంటే మనకు అవసరమైన ప్రోడక్ట్ని అడ్వాన్స్ చెల్లించి ముందు బుక్ చేసుకోవడం అండి. అంటే ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ బిగ్ బిలియన్ డేస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఏ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయండి. మనకు కావాల్సిన ఆఫర్ వచ్చేసి లోయెస్ట్ ప్రైస్ లాగా కదా, దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఏ ప్రోడక్ట్స్ ఈ ఆఫర్లో అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి కదా. చూడండి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ అవసరం అనిపిస్తే దాన్ని లాక్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను హ్యాండ్ బ్యాగ్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్లో కూడా మనకు చాలా వెరైటీస్ కనిపిస్తాయండి. ఇందులో మీకు ఏ హ్యాండ్ బ్యాగ్ నచ్చితే దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి లాక్ విత్ 9 rupees అని ఉంది కదా, అంటే హ్యాండ్ బ్యాగ్ని లాక్ చేసుకోవడానికి మనం ముందే అడ్వాన్స్గా పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 9 rupees అండి. ఇక్కడ లాక్ విత్ 9 rupees అనే దాని మీద క్లిక్ చేస్తే రెడీ టు ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, అలాగే కింద ఎక్స్ట్రా 2 హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఎక్స్ట్రాగా ఇంకొక బ్యాగ్ యాడ్ చేసుకోవాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ అనే ఆప్షన్ మీద కొడితే నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అలాగే పేమెంట్ డీటెయిల్స్ వస్తాయండి. అవన్నీ ఇచ్చేస్తే మీ ప్రైస్ లాక్ అయిపోతుందండి హ్యాండ్ బ్యాగ్ది. నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ బ్యాగ్ని లాక్ చేసుకున్నాను. లాక్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. చూడండి నేను ఈ హ్యాండ్ బ్యాగ్ని లాక్ చేసుకున్నాను. లోయెస్ట్ ప్రైస్ లాగా ఉంది, గ్యారెంటీ లోయెస్ట్ ప్రైజు, రిజర్వ్డ్ ఆఫ్ ది అట్ ది లోయెస్ట్ ప్రైస్ అని ఉంది, ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉన్నాయి, నాన్ రీఫండబుల్ టోకెన్ అమౌంట్ అండి, అంటే మనకి ఈ అమౌంట్ రిటర్న్ రాదు ఒకవేళ ఈ ప్రోడక్ట్ వద్దు అనుకుంటే. అలాగే ఇక్కడ టోకెన్ అమౌంట్ 9 rupees అని చూపిస్తుంది చూడండి. టు కంప్లీట్ యువర్ పర్చేస్ పే ది బ్యాలెన్స్ అమౌంట్ డ్యూరింగ్ ది సేల్, అంటే మనకు బిగ్ బిలియన్ డే స్టార్ట్ అయిన తర్వాత మనము సేల్లో మన హ్యాండ్ బ్యాగ్ని పర్చేస్ చేయొచ్చండి మిగతా అమౌంట్ పే చేసేసి. అలాగే ఇక్కడ ఆఫర్స్ డిస్కౌంట్స్ అని ఉంది కదా, అంటే ఆల్ కార్డ్స్ యూస్ చేస్తే మనకి ఇంకా తక్కువ అమౌంట్లోనే ఈ బ్యాగ్ తీసుకోవచ్చండి. ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి మనకు 1878 rupees ఉంది కదా. చూడాలి మరి ఈ బ్యాగ్ ఏ ప్రైస్కి వస్తుందో, నాకు ఏ ప్రైస్కి వచ్చింది అనేది కూడా మీకు తర్వాత చెప్తానండి వీడియో చేసి. మనము ప్రోడక్ట్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకు లోయెస్ట్ ప్రైస్ అయితే ఏదైతే ఉందో అదే వస్తుందండి మనకు. అంటే మిడ్-నైట్ 12కి ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ 2000 ఉందనుకోండి, మార్నింగ్ వచ్చేసి 3000కి, ఈవినింగ్కి 4000కి అవుతుంది కదా, కానీ మనకు మాత్రము 2000కే వస్తుందండి. మిడ్-నైట్ లోయెస్ట్ ప్రైస్ ఏది ఉందో దానికే తీసుకోవచ్చు మనము. మామూలుగా అయితే సెకండ్స్లోనే అయిపోతుంది కదా, కానీ ఇలా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం వల్ల మనము ఎప్పుడు తీసుకున్నా లోయెస్ట్ ప్రైస్కే ఇస్తారండి. ఇది వాళ్ళు గ్యారంటీగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్కి నేను 9 rupees అడ్వాన్స్కి పే చేశానని చెప్పాను కదా. ప్రతి ప్రోడక్ట్కి అడ్వాన్స్ ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. అంటే ఏసీకి వచ్చేసి ఒక 500 rupees, లేకపోతే ల్యాప్టాప్కి వచ్చేసి 1000 rupees, ఇలా అడ్వాన్స్ బుకింగ్ కి అమౌంట్ ఉంటుందండి. డిఫరెంట్ ప్రోడక్ట్ కి డిఫరెంట్ అడ్వాన్స్ బుకింగ్ ప్రైస్ తేడా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ కి లోయెస్ట్ ప్రైస్ లాగా తీసుకున్నాను అన్నాను కదా, దీన్ని వేరే ప్రోడక్ట్ కి షిఫ్ట్ అవ్వడానికి కుదరదండి. మనం ఏ ప్రోడక్ట్ కి అయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటామో ఓన్లీ ఆ ప్రోడక్ట్ మాత్రమే ఆ అమౌంట్ యూజ్ చేసుకోవాలండి. వేరే ప్రోడక్ట్ నేను చేంజ్ చేసుకుంటానంటే కుదరదండి, మనకు ఆ డబ్బులు వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మీకు ఖచ్చితంగా నీడ్ ఉండేది, ఖచ్చితంగా నాకు కావాలి అనుకున్న ప్రోడక్ట్కి మాత్రమే బుక్ చేసుకోండి. మనకు అడ్వాన్స్గా పే చేసిన అమౌంట్ కూడా ఏం లాస్ అవ్వదండి. మనకి పే చేయాల్సిన అమౌంట్లో నుంచి ఈ అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ కూడా లెస్ చేస్తారండి.
అలాగే ఇంకా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని చూసి కూడా చాలా లో ప్రైస్ లో కొనుక్కోవచ్చండి. సో అందరు అలర్ట్ గా ఉన్నారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇచ్చిన ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ ని లోయెస్ట్ ప్రైస్ లో తీసుకోండి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.